ఇంటర్ఫేస్ ఈ విధంగా వస్తుంది ఫ్రెండ్స్. ఇక్కడ నెక్స్ట్ క్లిక్ చేశాను. ఎన్ ఓవర్ 1 lakh per month అని వస్తుంది. ఇక్కడ సైన్ అప్ అని వస్తుంది. సైన్ అప్ కొట్టినాక ఇక్కడ మొబైల్ నెంబర్ అడుగుతుంది. మొబైల్ నెంబర్ అయితే ఎంటర్ చేసినాను. కానీ ఓటీపీ అయితే సెండ్ అయింది. ఓటీపీ అయితే అదే ఆటోమేటిక్గా డిటెక్ట్ చేసుకుంటుంది. అదే అయిపోయింది. ఇంకా ఇంటర్ఫేస్ అయితే స్టార్ట్ అయిపోయింది. ఒక చిన్న సర్వే అయితే వస్తుందన్నమాట. ఇంకా సర్వే అయితే స్టార్ట్ చేద్దాం. ఇది ఒకటి ర్యాండమ్గా మీ ఇష్టం ఏదైనా ఇవ్వచ్చు. నేనైతే ర్యాండమ్గా ఏదో ఒకటి సర్వేకి అయితే ఇస్తున్నాను చూడండి. నేను ఏదో ఒకటి ర్యాండమ్గా ఇచ్చినాను. ఓకే సబ్మిట్ కొట్టాను. సర్వే అయితే కంప్లీట్ అయిపోయింది. ఇక్కడ నా రివార్డ్స్ చూసుకుంటే 12,094 కాయిన్స్ అయితే ఉన్నాయన్నమాట. ఇది నా రివార్డ్స్. ఇంకా మెయిన్ టాపిక్కి వెళ్తే సెల్ అండ్ ఎర్న్ ఫస్ట్లోనే ఉంటుంది. ఇక్కడ ఇన్సూరెన్స్, క్రెడిట్ కార్డ్, పర్సనల్ లోన్, సేవింగ్ అకౌంట్ ఇవన్నీ అయితే సెల్ చేయొచ్చు. కింద సేల్ అనే ఆప్షన్ ఉంటుంది. అది క్లిక్ చేయండి. మీకు కింద సేల్ అని ఉంటుంది. దాన్ని ఎంటర్ చేయండి. ఇక్కడ అయితే ప్రొడక్ట్స్ అయితే చూపిస్తారు. ఇక్కడ సేవింగ్ అకౌంట్ ఓపెన్ చేస్తే దీంట్లో చూడండి టైడ్ ఇది రెఫర్ చేస్తే ఇదే సెల్ చేస్తే ఇండస్ఇండ్ బ్యాంక్కి 550 రూపీస్ కాయిన్స్ ప్లస్ 550 రూపీస్ మనీ అయితే ఇస్తారనమాట. అదేవిధంగా యాక్సిస్ బ్యాంక్కి 800 రూపీస్ అమౌంట్ ప్లస్ 800 రూపీస్ కాయిన్స్ అయితే ఇస్తారనమాట. అదేవిధంగా ఎయిర్టెల్ పేమెంట్ బ్యాంక్కి 300 రూపీస్ అయితే ఇస్తున్నారు. 150 రూపీస్ అయితే ఇస్తున్నారు. అది 150 ఇది 150 అయితే ఇస్తారనమాట. ఎక్స్ బ్యాంక్, ఫై బ్యాంక్, ఏయూ బ్యాంక్, కోటక్ బ్యాంక్ ఇవన్నీ అయితే దీంట్లో ఉంటాయన్నమాట. దాంతోపాటు మీరు క్రెడిట్ కార్డ్ కూడా సెల్ చేసే ఆప్షన్ అయితే దీంట్లో ఉంది. చూడండి చూపిస్తాను. ఇక్కడ క్రెడిట్ కార్డు ఉంది కదా, దీన్ని క్లిక్ చేస్తే దానికి బెనిఫిట్స్ అవన్నీ ఇక్కడ చూపిస్తారు. ఇది వచ్చి రికమెండేషన్ అనమాట. ఎక్కువగా ఏది సేల్ చేస్తే ఎక్కువ అమౌంట్ వస్తుందో చూపిస్తారు అనమాట. ఇప్పుడు ఇది పర్సనల్ లోన్. ఇది ఓపెన్ చేసుకుంటే దీనికి బెనిఫిట్స్ అవన్నీ, దీనికి ఎలా ఎలిజిబుల్, దాని ఏజ్ ఏంటి, ఎలిజిబుల్ ఏమి ఉండాలి, అవన్నీ సిబిల్ ఎంత ఉండాలి అవన్నీ దీంట్లో చూపిస్తారనమాట. ఇక్కడ సేల్ కొడితే ఇక్కడ కస్టమర్ నెంబర్ చెప్పి ఇక్కడ మీరు వాట్సాప్లో అయినా నార్మల్ మెసేజ్ అయినా వాళ్ళకి మెసేజ్ షేర్ చేస్తే ఈ విధంగా అయితే మెసేజ్ వస్తుందన్నమాట. దాన్ని బట్టి మీరు వాళ్ళు ఆ లింక్ ఓపెన్ చేసి వాళ్ళైతే అకౌంట్ ఓపెన్ చేసుకున్న లోన్కి అప్లై చేశాను. దాంట్లో మీకు కమిషన్ ఇంత పర్సెంట్ అనేది వస్తుందన్నమాట. ఇది వచ్చి పర్సనల్ లోన్. ఇవన్నీ ఫ్రీ ఫైర్, ఐఎన్టీ, ఎల్ఎన్టీ అవన్నీ మనీ వ్యూ ఇవంతా ఇక్కడే చూపిస్తుంది. మీకు మీ సిబిల్ ఎలాగుంటే ఇస్తారనేది. ఇక్కడ గుడ్ ఉంటే వస్తుంది, నీరా గుడ్ ఉండాలి, ఇండస్ట్రెంట్ గుడ్ ఉండాలి. ఆ విధంగా మనీ వ్యూ అయితే ఎక్సలెంట్ ఉండాలి. ఆ విధంగా అయితే ఇస్తారనమాట. ఇవన్నీ ఇన్సూరెన్స్, కార్ ఇన్సూరెన్స్, హోమ్ ఇన్సూరెన్స్, వెహికల్ ఇన్సూరెన్స్ అవన్నీ మీరు దీంట్లోనే సెల్ చేయొచ్చు. క్రెడిట్ లైన్ కూడా ఇస్తారనమాట. కావాలంటే మీరు దాన్ని కూడా సెల్ చేయొచ్చు. క్రెడిట్ లైన్ అంటే వీటిలో మీకు ఎక్కువ అయితే ఏం చేయడానికి కష్టం. నేనైతే దీంట్లో మీకు పర్సనల్ లోన్ ప్లస్ బ్యాంక్ అకౌంట్ ఇవైతే నేను ప్రిఫర్ చేస్తాను. ఇంకా క్రెడిట్ కార్డ్ ఇవైతే సేల్ చేసి మీకు ఎక్కువ మనీ అయితే ఎర్న్ చేసే అవకాశం ఉంటుంది. ఫర్ యూ ఇక్కడ చూసి మీకు మీ కస్టమర్స్ అయితే చూపిస్తారనమాట. మీరు ఎవరెవరికి రిఫర్ చేస్తున్నారు, ఎవరెవరికి మీ లింక్ మీద ఓపెన్ చేస్తున్నారు అవన్నీ ఇక్కడ అయితే వస్తుందన్నమాట. చూడండి కేటగిరీ వైజ్ అయితే ఇక్కడ చూపిస్తారనమాట. ఇది క్రెడిట్ కార్డు. ఇక్కడ మీకు వెబినార్ అయితే స్టార్ట్ అవుతుంది. ఇక్కడ చూపిస్తారనమాట ఎప్పుడు ఎలా రిజిస్ట్రేషన్ చేసుకోవాలని. రిజిస్టర్ చేసుకోవాల్సింది ఏం లేదు, అది మీరు క్లిక్ చేసి రిజిస్టర్ అయిపోతుంది అనమాట. అక్కడ మీ టైమింగ్ చూపిస్తుంది. ఇది మీ లెవెల్ అనమాట. మీరు ఏ లెవెల్లో ఉన్నారు అంతే. మీరు వెబినార్ జాయిన్ అయితే అక్కడ నుంచి మీకు కోర్స్ అయితే స్టార్ట్ అవుతుంది అనమాట. దాన్ని బట్టి వాళ్ళు మీకు కాయిన్స్ అయితే ఇస్తారు. ఇది వచ్చి కంటెంట్ షేరింగ్ అనమాట. అంటే మీరు ఇప్పుడు దీపావళి, దసరా, సంక్రాంతి అలాంటి వాటికి బ్యానర్ లాగా అనమాట. వీటిలో మీకు వచ్చేస్తుంది. దాన్ని మీరు క్లిక్ చేసి దాంట్లో మీ ఫోటో అయితే యాడ్ అయిపోతుంది.
దాన్ని మీరు మీ వాట్సాప్ స్టేటస్గా మీ గ్రూప్లోకి షేర్ చేసుకోవచ్చు అనమాట. ఇంకా సెల్లింగ్ ప్రోడక్ట్స్, ఎక్కువగా సెల్లింగ్ ప్రోడక్ట్స్ వచ్చి ఇక్కడ వస్తుందన్నమాట. చూడండి, ఇది వచ్చి కస్టమర్ రివ్యూస్ అనమాట. ఇవి మీరు మీ వాట్సాప్ స్టేటస్ ఇవన్నీ పెడితే కూడా మీరు చూసిన వాళ్ళు డెఫినెట్గా మీకైతే కాంటాక్ట్ చేసి అంటే ఏంటి ఎలా అనేది మీకు కాల్ చేసి అడుగుతారు అనమాట. దాన్ని బట్టి మీరు వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేసి కూడా మీకు మీ దగ్గర అప్లై చేసుకోవడానికి చాలా కస్టమర్స్ అయితే వస్తారనమాట. ఇంకా ప్రొఫైల్లో పోదాము. ఇది నా ప్రొఫైల్, ఎస్పి అబ్దుల్లా డైరీ. ఇది ఒక ఇన్సూరెన్స్ క్లెయిమ్ అయిపోయింది, ఎక్స్పైర్ అయిపోయింది, సారీ. ఇక్కడ రిఫర్ అండ్ ఎర్న్ ఆప్షన్ పోతే ఒక రిఫర్కి 100 రూపీస్ వస్తుంది. ఇక్కడ 1000 కాయిన్స్ అయితే వస్తాయి అన్నమాట. అప్లై ఫర్ ఏజెన్సీస్, ఇది అవసరం లేదు మనకి. ఇక్కడే మీరు క్రెడిట్ కార్డు ఫ్రీగా అయితే కూడా చూసుకోవచ్చు అనమాట. ఇది నా ఐడి కార్డు.